ఈరోజు రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తూ చికిత్సను తిరస్కరించి హాస్పిటల్లో ఉన్నటువంటి వరకూటి అశోక్ బాబు గారు వేమూరు నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త. ఆయన్ని పరామర్శించడానికి జగన్ గారి ఆదేశం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. వారిని పరామర్శించటం, వారు ఏ కారణం చేత ఈ విధంగా ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేయవలసిన పరిస్థితి ఏర్పడిందో అవి తెలుసుకోవటం, ఆ తర్వాత పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కొన్ని విషయాలు ప్రజలతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది. వరకూటి అశోక్ బాబు గారు గత సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి నాయకుడు. సంవత్సరం నుంచి కూడా వైసీపీలో వేమూరు నియోజకవర్గంలో అనేక పోరాటాలు చేస్తున్నటువంటి నాయకుడు. ఎక్కడా కూడా తల దించుకోకుండా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అనేకమైన ఘోరాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నటువంటి నాయకుడు అశోక్ బాబు గారు. సహజంగానే తెలుగుదేశం పార్టీ వారి మీద కక్ష పట్టినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి సంఘటన చాలా విచిత్రమైన సంఘటన. అది ఒక డ్రైన్కి సంబంధించినటువంటి సంఘటన. బట్టిప్రోలు నుంచి కనగాల వరకు గూడవల్లి కాలువ డ్రైన్, 7 కిలోమీటర్లు ఉన్నటువంటి డ్రైన్ బట్టిప్రోలు నుంచి. అది తూటుకాడ వేసిపోయి గుర్రపు డక్క, తూటుకాడ, ఇంకా దానిలో తాళ్ళు ఇవన్నీ పడి మొత్తంగా టోటల్గా అది దానిలో నీరు ప్రవహించే పరిస్థితి లేక ఇదిగో ఈ విధంగా దారుణంగా తయారైంది. ఇది ఒక రోజుతో తయారైంది కాదు, ఇది మొత్తంగా ఇలా తయారవుతూ వచ్చింది. చెట్లు పడిపోవటం, రిపేర్ లేకపోవటం ఇవన్నీ జరిగాయి. దీని మీద గీదలు కూడా దానిలో పడి చనిపోయినటువంటి సంఘటనలు కూడా అశోక్ బాబు దృష్టికి రావటం జరిగింది. దీన్ని పురస్కరించుకొని అశోక్ బాబు దాన్ని తక్షణమే రైతులందరూ కూడా వచ్చి అశోక్ బాబు గారిని దీని కింద సుమారుగా 4,500 ఎకరాలు 4,000 ఎకరాలు ఆధారపడి పంట భూములు ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే ఈ గుర్రపు డెక్క దీనిలో తూటుకాడ వచ్చిందో అది పొంగి ఈ 4,000-5,000 ఎకరాలు నిండిపోయి పంటలు పండటం లేదు, మీరు దీనిలో కలగ చేసుకోవాలని చెప్పారు. ఈయనకి చెప్పటమే కాదు, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్పుంటారు, మంత్రులు కూడా చెప్పుంటారు. వాళ్ళు పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడం వలన అశోక్ బాబు ఏదో ఒక విధంగా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం కోసం అక్కడికి వెళ్ళి ఆ గుర్రపు డెక్క ఉన్నటువంటి ప్రాంతంలో దిగి నిరసన తెలియజేశాడు. అప్పుడు ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమోననేటువంటి ఉద్దేశంతో అప్పుడు చాలామంది వచ్చారు అధికారులు. నేను ఇక్కడే ఉంటాను, మీరు ఈ సమస్య తేల్చేంతవరకు నేను వెళ్ళను అని చెప్తే, సరే ఇరిగేషన్ డిపార్ట్మెంటు, డ్రైనేజ్ డిపార్ట్మెంటు వాళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడి, ఇది చాలా ఖర్చు అవుతుంది మాకు, కాబట్టి మేము చేయలేమంటే, లేదు మీరు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మొత్తం 7 కిలోమీటర్లు చేయాల్సిందేనని ఆయన పట్టుబట్టాడు. సరే చేస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు లేచి వచ్చాడు, పని బిగిన్ చేశారు. ఒక 200 మీటర్లు చేశారంట. చేయగానే గుప్పు మంది. ఏం గుప్పు మంది? అశోక్ బాబు నిరసన తెలియజేస్తే రైతుల పక్షాన అశోక్ బాబు చెబితే ప్రభుత్వం భయపడి ఈ గుర్రపు డెక్క తీసే కార్యక్రమానికి పాల్పడ్డారు. అశోక్ బాబుకు మంచి పేరు వస్తుంది, తెలుగుదేశానికి చెడ్డ పేరు వస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు చెడ్డ పేరు వస్తుంది అని తెలిసిన తర్వాత ఎమ్మటే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఆపేయండి అన్నాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆపేశారు. ఇదేంటో ఇంత ఆపేశారేంటి? అన్యాయం కదా. నేను నిరసన తెలియజేస్తే మీరు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు, ప్రారంభించారు,
మీరు ఈ విధంగా విచక్షణగా వ్యవహరిస్తూ ఉన్నారు, ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని మళ్ళా అశోక్ బాబు గారు కొద్దిగా పట్టుదల కలిగినటువంటి నాయకుడు. ఆయన ఇక్కడికి వచ్చాడు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి వాళ్ళందరి కోసం ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఏఈలు ఈఈల కోసం వాళ్ళ దగ్గర సమాధానం రాలేదు. రాకపోతే మీరు ఎందుకు చేయటం లేదని నిలదీసే కార్యక్రమంలో ఒక ధర్నాలాగా చేస్తే చిత్రం ఏంటంటే, మేము ఎలాగో బిగిన్ చేసాం, 200 మీటర్లు చేసాం, మిగతాది కూడా మేము చేస్తాము అని చెప్పాలి. యాక్చువల్గా చెప్పకోకుండా అశోక్ బాబు గారి మీద పోలీసు ప్రయోగం చేశారు. ఇక్కడ ఎవరో సీఏ గారంట, బహుశా రెవెన్యూ మంత్రి గారు వేయించుంటాడు, ఆయన ఉద్యోగం చేయట్లా, ఆయన ఏం చెప్తే అది చేస్తున్నాడు. అశోక్ బాబుని పట్టుకొని పిడిగుద్దులు గుద్దుతూ ఎక్కడ పడితే అక్కడ నొక్కేటటువంటి కార్యక్రమం చేస్తూ చూడండి. ఇగో ఈ విధంగా ఆయన్ని చితగ్గొట్టేశారు చేతులతో. చితగ్గొట్టి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఎక్కడైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా చితగ్గొట్టినట్టున్నారు. పాపం నడుము దెబ్బతింది, కదలలేని పరిస్థితి ఏర్పడింది. అక్కడే ఉండిపోయాడు. ట్రీట్మెంట్ చేయడానికి ఎవరు అక్కడ లేరు. గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు, హాస్పిటల్కి తీసుకొచ్చారు. హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో చేరిస్తే వరుకూటి అశోక్ బాబు గారు సమస్య తేలేంత వరకు నేను ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాను అని 3 రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా తాక్కోకుండా సమస్య కోసం ఫైట్ చేస్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు నాకు తెలియగలేదు. ప్రభుత్వం తెలియగల బుద్ధిగల ప్రభుత్వం అయితే, నిన్నే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, రైతుల కోసం నేను కష్టపడతాను, నేను రైతులు ఉన్నంత వరకు కూడా రైతులకు ఏ ఇబ్బంది రాదు అన్నాడు. అయ్యి ఇక్కడ వచ్చిందయ్యా, మా బట్టిపోల దగ్గర వచ్చింది. ఏమి పెద్ద విషయం ఏమి లేదు, తూటుకాడ తీయటమే. నువ్వేమో ధరలు పెంచడం సంగతి దేవుడు ఎరుగు. తూటుకాడ తీయటానికి కూడా ఇంత గందరగోళం చేస్తున్నావయ్యా చంద్రబాబు నాయుడు గారు. ఏం అన్యాయం. మా అశోక్ బాబు తీయమన్నాడని వాళ్ళు మొదలెడితే మీరు చేస్తున్నారు. ఇవాళ అశోక్ బాబు గారితో నేను మాట్లాడినప్పుడు కొన్ని మంచి విషయాలు చెప్పాడు. అన్న, వాళ్ళు తీస్తారా లేదో కనుక్కోండి, వాళ్ళు తీయకపోతే నేను ఇక్కడే ఉంటాను, నా జనం అందరూ ఉన్నారు, వెళ్ళి శ్రమదానం చేస్తేస్తారు. పర్మిషన్ ఇవ్వాలి, ఇదే పర్మిషన్ ఇస్తే చాలు. ఆడ మగ, ఇందాక లేడీస్ కూడా, మేము కూడా దిగుతామండి, మా పశువులు చచ్చిపోతున్నాయి, మా పంటలు పోతున్నాయి 7 కిలోమీటర్లు, మేమే మా గ్రామస్తులు, ఆ పక్కన ఈ పక్కన రైతులు అందరూ కలిసి మేమే వెళ్ళి తీసేసుకుంటాం. పర్మిషన్ ఇప్పించండి బాబు అంటే వాళ్ళు పర్మిషన్ ఎవరు చేయరు. అమ్మ అడుక్కోనివ్వదు, అన్నం పెట్టదు అనే సామెతగా తయారయ్యారు. పర్మిషన్ ఇవ్వకపోతే మనం చేయొచ్చు, ఎమ్మటే కేసులు పెడతారు. ఇదే ఈ సిఐ వస్తాడు, మళ్ళీ కుమ్ముతాడు. ఇవాళ పాప అనవసరంగా అశోక్ బాబుని పిడిగుద్దులు గుద్ది అనారోగ్యానికి గురి చేసి ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఇక్కడ నుంచి ఈయన ఆరోగ్యం బాగోలేదు, తెనాలి తీసుకెళ్ళమన్నారంట. తీసుకెళ్ళడానికి పోలీసులు రారు. అసలు పోలీసులు అరెస్ట్ చేశారా లేదా, కేసు పెట్టారా లేదా, సమాచారమే లేదు. తీసుకొచ్చారు, కొట్టారు, ఇక్కడ పడేశారు. ఏమిటి దారుణమని అడుగుతా ఉన్నా. కాబట్టి అశోక్ బాబు గారి వెంట టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తాం. అశోక్ బాబు గారు ఒక న్యాయమైన ధర్మమైన సమస్య కోసం పోరాడుతున్నాడు. దీనిలో ధర్మం లేదని చెప్పమని తెలుగుదేశం వాళ్ళు నాకు అభ్యంతరం లేదు. అయ్యా, తూటుకాడ ఉండాల్సిందే, బర్రెలు చనిపోవాల్సిందే, ఆ తూటుకాడ వల్ల కాలువలు పొంగాల్సిందే, 4,000 ఎకరాలు మునిగిపోవాల్సిందే, పంటల నష్టం జరగాల్సిందే అంటారా? చెప్పండి. ఒక ధర్మమైన విషయం. నేను ఇక్కడ ఫైనల్గా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, అశోక్ బాబు గారు నేను చెప్పాను, నేను నిరాహార దీక్ష విరమించను, నా ప్రాణం పోయినా విరమించను, నాకు కావాల్సింది ఒక్కటే, ఆ తూటుగాడ వాళ్ళు తీస్తారా మమ్మల్ని తీయమంటారా? తేలి చెప్పండి. అయ్యా మీరు, నేను అనకూడదు కానీ మీ వల్ల కాకపోతే చెప్పండి అయ్యా, మా వాళ్ళందరూ ఆడ మగ అందరూ తీసేస్తారు తూటుకాడ, చెప్పండి. నేను అడుగుతా ఉన్నా, వ్యవసాయ శాఖ మంత్రి గారిని, ఇరిగేషన్ మంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నా, అయ్యా మీకు పర్మిషన్ ఇప్పించండి, అయ్యా మీ తూటుకాడ మీరు తీసుకోండి అంటే రైతులు వచ్చి తీసేసుకుంటారు. అశోక్ బాబు గారి నాయకత్వంలో అశోక్ బాబు గారు ఇక్కడే ఉంటారు. దానికి పర్మిషన్ ఎవరు? మీరు తీయరు, సందిగ్ధంలో పెడతారు, ప్రారంభించినటువంటి డిపార్ట్మెంట్నేమో బెదిరించి వెనక్కి పంపిస్తారు. ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. లాగొద్దు,
నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నా, లాగొద్దు. ప్రభుత్వానికి కూడా చెప్తున్నా, లాగొద్దు. ఆయన ప్రాణాపాయ పరిస్థితికి వచ్చిన తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు. చాలా పట్టుదలగా అశోక్ బాబు గారు చేస్తున్నాడు. వారి కుటుంబం అంతా అక్కడే ఉంది. ఆయనకి ఏమైనా జరిగితే బాధ్యత మీరు వహించవలసి ఉంటుంది. వెరీ సింపుల్ ఇష్యూ, ఏం లేదు. మేము చేయలేము, మా వల్ల కాదు. అశోక్ బాబు గారు మీరు చేసుకోండి, పర్మిషన్ ఇస్తాం అని చెప్పండి. లేదు మీరు తీయండి. ఏది చేయకోకుండా ఈ విధంగా మనుషుల్ని కొట్టి ఒక నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. జైల్లో పడేయాలనుకున్నారు, మళ్ళీ హాస్పిటల్లో పడేశారు. ఇది సరైనటువంటి విధానం కాదు. తక్షణమే దీని మీద ప్రభుత్వం రియాక్ట్ కావాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రియాక్ట్ కావాలి. దీని సమస్యను పరిష్కారం చేయాలి. సమస్య పరిష్కారం కాకపోతే మళ్ళా నాయకులు మొత్తం రాష్ట్రంలో ఉన్న నాయకులను కూడా ఇక్కడికి వచ్చి ఆయన పరామర్శించవలసి వస్తుంది. జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. అలా అవును, అసలు పోలీసులు అనేవాళ్ళు పోలీసు ఉద్యోగం చేయట్లే, తెలుగుదేశం ఉద్యోగం చేస్తున్నారు. అంటే కాకి బట్టలు వేసుకున్నటువంటి ఈ పోలీసులు ధర్మంగా వ్యవహరించాలా, అట్లా కాదంట. మమ్మల్ని ఇక్కడ మంత్రి గారు తీసుకొచ్చాడు కాబట్టి మంత్రి గారు ఏం చెప్తే అది చేస్తా. నువ్వు నమ్మవు, మంత్రి గారు మటర్ చేయమంటే చేస్తారు వాళ్ళు, మంత్రి గారు కొట్టమంటే కొడతారు వాళ్ళు, లేకపోతే తెలుగుదేశంలో ఏం చేయమన్నా చేస్తారు. అట్లా తయారయ్యారు పోలీసులు. మీరు చూస్తున్నారు కదా, లిక్కర్ కేసులు నోట్లు వాళ్ళే పెడుతున్నారు. ఏ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళే పెట్టించి కేసులు పెడుతున్నారు. చాలా దుర్మార్గంగా పోలీసు యంత్రాంగం పనితం చేస్తుంది. ధర్మం కాదు. అంటే పోలీసులు అందరూ అని కాదు, ఇక్కడ ఏదో ఎవరు మల్లికార్జున అట్లాంటి శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఉన్నారు, మల్లికార్జున లాంటి ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడికి పోలేరు, గుర్తే పెట్టుకుంటాం. ఎక్కడికి పోం. అయ్యా రపాలేదు గిప్పాలేదు, నీ పొట్టి వాళ్ళతో వచ్చావు రపా రపా. నేను మనవి చేస్తున్నా మల్లికార్జునరావు అనే అతనికి, అయ్యా మల్లికార్జునరావు సిఐ, నీలాంటి సిఐల్ని మా జుట్టు మెరిచిపోయింది, ఇంతమందిని చూసాం. నువ్వేం పెద్ద గొప్ప కాదు, గిర్రం తిరిగి వస్తుంది 4 సంవత్సరాలు తర్వాత ఏమవుతావో గుర్తుపెట్టుకో. మా అశోక్ బాబు మీద నువ్వు దాడి చేశావు, పర్సనల్గా కుమ్మావు, నాకు తెలుసు, చెప్పాడు. పట్టుకోకూడని చోట పట్టుకొని నువ్వు ఇబ్బంది పెట్టావు, ఆయన్ని కక్ష కట్టావు నువ్వు. నీకు మంత్రి గారు ఎమ్మెల్యే గారు ట్రాన్స్ఫరే చేస్తారు, సస్పెండ్ అయితే ఆపలేరు, జైలుకి వెళ్తే ఆపలేరు. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకి పంపించారు. ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అతను లెక్క. ఇవాళ అన్ని అక్రమాలు చేస్తున్నారు పోలీసులు నేరాలు చేస్తున్నారు. నమ్మండి మీరు, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం పోలీసులు నేరాలు చేస్తున్నారు. అశోక్ బాబును కుమ్మటం అంటే నేరం కాదు. నేను సీఎన్ కుమ్మితే ఊరుకుంటారా? కేసు పెట్టరా? పోలీసులు నేరాలు చేస్తున్నారు కొంతమంది, అందరినీ నేను అనను. పోలీసుల్లో పోస్టింగుల కోసం కక్కుర్తి పడేటటువంటి సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు, ఐపీఎస్ ఆఫీసర్లు అధికారంలో ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళ మాటలు విని చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న పోలీసు వారిని వెంటాడతాం. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అయిపోలేదు. రాజకీయాలు మారుతూ ఉంటాయి. ఒక్కోసారి మేము వస్తాం, ఒక్కోసారి వాళ్ళు వస్తారు. న్యూట్రల్గా వ్యవహరించవలసిన పోలీసు వ్యవస్థ ఈ రకంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా తెలుసుకోండి, 1-2 మాసాలు అయిపోయింది కాబట్టి పోలీసు వ్యవస్థ జాగరూకతతో వ్యవహరించకపోతే ఇబ్బంది పడతారని చెబుతూ మరొకసారి చెప్తుంది ఏంటంటే, అశోక్ బాబు గారికి ఇబ్బందుల్లో ఉన్నాడు. 3 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోలేదు. ఆయనకి ఏదన్నా జరిగితే చంద్రబాబు, లోకేష్ బాధ్యత వహించాలి. తక్షణమే ఈ చిన్న సమస్యను కూడా పరిష్కరించలేకపోతే నువ్వేం ముఖ్యమంత్రి అయ్యా? నాకు అర్థం కాలేదు. తూటుగా వ్యవహారం కూడా చేయకపోతే ఎందుకయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. గుర్రపు డెక్క కాలువలో గుర్రపు డెక్క తీయటానికి సింగపూర్ వెళ్ళి ఏదో పగలదీస్తానంటున్నావు కదా. ఈ కాలువలో గుర్రపు డెక్కని నువ్వు తీస్తావా, మమ్మల్ని తీయమంటావు? ఇంతేగా, నువ్వు తీస్తే తీయలేదు, మాకు పర్మిషన్. సింగపూర్ వెళ్ళి దేశాన్ని బాగు చేస్తా అని చెప్పేటటువంటి పెద్ద మనిషివి చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యను పరిష్కరించలేకపోతే నీ అంత పనికి మాలిన వాడు ఎవరూ లేరని రాష్ట్ర ప్రజలు అనుకుంటారు. ముఖ్యంగా మా వేమూరు, రేపల్లి ప్రజలు అనుకుంటారు. గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను.